అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి భరిలో సినిమాల భరిలో దిగుతుంది ఒక సినిమా. అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే నాకు అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయండి. ఎందుకంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్, అదే హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఈ సినిమాలో మనకి ఆర్ నారాయణమూర్తి గారు, జయసుధ గారు కనిపిస్తున్నారు. భలే ఉందే వీళ్ళిద్దరు కాంబినేషన్ అనిపించింది కదా. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. మరి ఈ ఫిలిం గురించి ఎన్నో విశేషాలు మాట్లాడడానికి మనతో వాళ్ళిద్దరూ ఉన్నారు. లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం రండి. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతిన 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మీవి. ఒకటి ఈ ఫిలిం అండ్ అలాగే శతమానం భవతి కూడా రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఆల్రెడీ ఆ ట్రైలర్లు టీజర్లు చూస్తుంటే, ఈ సినిమా చూస్తుంటే ఈ సంక్రాంతికి 2 మీరు సక్సెస్లు కొట్టేలాగే ఉన్నారు జయసుధ గారు. 2 సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 2 డిఫరెంట్ సినిమా, ఒక సినిమాకి సంబంధం లేదు. 2 సినిమాల్లోనూ మంచి క్యారెక్టర్స్. ఈ సినిమాకైతే నారాయణమూర్తి గారితో హీరోయిన్ అంటే ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్స్ మీద బేస్ చేసిన క్యారెక్టర్స్. నేను సత్యభామ, శ్రీమతి గారు, భార్యామణి ఇలాంటి సినిమాలు, అంటే నేను యంగ్గా హీరోయిన్గా ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో. ఓకే. సో ఈ క్యారెక్టరు మన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య ఈ క్యారెక్టరు దీంట్లో నారాయణమూర్తి గారు భార్య క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సినిమాలు గుర్తుకొచ్చింది. ఒక యంగ్ జయసుధ గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు అంటే సేమ్ మరీ ఏదో విపరీతంగా ప్రయత్నాలు చేసి అలా చేయకుండా చాలా నీట్గా, చాలా చక్కగా, చాలా నచ్చింది. అండ్ ఆ పాట వింటుంటే గుర్తుందా అన్నమాట గుర్తుందా అన్న సాంగ్ ఉంటుంది. అంటే అందులో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి మీ ఇద్దరివి. ఎంత అందంగా ఉంటాయంటే అవి భలే, అసలు పర్ఫెక్ట్గా కొరియోగ్రాఫ్ చేశారు. అంటే ఒక మిడిల్ ఏజ్ ఎలా అయితే ఉంటారు, ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఎలా అయితే ఉంటారో అండ్ వాళ్ళ మధ్య చిన్న చిన్న ఆ రొమాంటిక్ ఆ సిచ్యువేషన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అనమాట. ఈ సబ్జెక్ట్ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు దెన్ వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగిందా, లేకపోతే? అంటే ఇది నేను మొన్న కూడా ఆడియో ఫంక్షన్లో చెప్పాను. ఈ సినిమా నాకు అంతా ఫోన్లో చెప్పారు. ఈ క్యారెక్టర్ అండి, అదే అండి ఆర్ నారాయణమూర్తి గారి సినిమా అలా అని. సో చెప్పిన తర్వాత మంచి క్యారెక్టరైజేషన్ అయితే కొంచెం సింపుల్గా అట్లా చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత జనరల్గా క్యారెక్టర్ బాగుంటేనే నన్ను అడుగుతారు. అంత ఒక లేకపోతే ఎక్కడో ఒక స్టార్ ఉండాలి అనే దానికోసం కొన్ని సినిమాల్లో పెద్ద క్యారెక్టర్స్ చేయము, మేము అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతాం. ఏంటంటే వాళ్ళకి మల్టీ స్టారర్ మూవీ ఉండాలని మమ్మల్ని పెట్టుకుంటారు. బట్ ఈ సినిమా కానీ కొన్ని సినిమాలు కానీ వీళ్ళు ఈ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది పర్ఫార్మెన్స్ కోసం అని కొన్ని సినిమాలు ఉంటాయి. ఇది వచ్చి అఫ్కోర్స్ చాలా మాకు డిఫరెంట్. శతమానం భవతి అంటే నేను ప్రకాష్ చాలా సినిమాలు చేస్తున్నాము. ఇది అసలు ఎట్లా ఇది ఒక ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలంటే డిఫరెంట్ సినిమా. ఆయన కమర్షియల్ సినిమాల్లో చేయరు. అంటే యాక్చువల్గా నాకు ఆర్ నారాయణమూర్తి గారి సినిమా 1, 2 చూస్తున్నాను, నేను ఫుల్గా చూడలేకుండా. కమర్షియల్ అంటే దాని అర్థం ఏమిటో నాకైతే తెలియలేదు. ఎందుకంటే ఈ సినిమా వరకు చూస్తే కొంచెం ఆర్టిస్టులు ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు నేను చేయడం అది కమర్షియల్ అయి ఉండొచ్చేమో. కానీ బట్ నేను కమర్షియల్ స్టార్ కంటే నేను వచ్చి ఒక మంచి నటి అని పేరు ఉంది. నా కమర్షియల్ అనేది తర్వాత వస్తుంది. సో ఈ సినిమా వరకు అది ఏంటో చాలా పెద్ద హైప్. బయట వాళ్ళు కూడా అసలు ఏంటి ఆర్ నారాయణమూర్తి గారు సినిమా, ఏమండి మీరిద్దరు ఏదో సినిమా చేస్తున్నారు కదా అన్నది ఏదో ఒక డిఫరెంట్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అనుకోండి. మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అందరూ మాట్లాడుకోవడం, అంతే కదండి. అది సో అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సో మీరు చెప్పండి నారాయణమూర్తి గారు, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు ఇందాక చెప్పినట్టు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, అన్నిటికంటే విభిన్నంగా ఉంటాయి. సో అందులో మీరే లీడ్ చేస్తూ ఉంటారు, మీరు ఒక్కరే ఉంటారు. కానీ ఇందులో ఇద్దరు కనిపిస్తున్నారు ఈ సినిమాని లీడ్ చేస్తూ. సో మీరు చెప్పారు ఒక్క మాట, నారాయణమూర్తి గారు భిన్నంగా ఉంటాయంటే నారాయణమూర్తి గారు ఇప్పుడున్న సొసైటీలో అందరూ పడుతున్న కష్టాలు నిజాలు ఉంటాయి. ఆయన సినిమా భిన్నం కాదు, భిన్నం కాదు కానీ అది నిజాయితీ, నిజం. మన సఫరింగ్, స్ట్రగులింగ్
వీటి మీద బేస్ చేస్తే సినిమాలు చూడని చాలా మంది అనుకుంటారు, కానీ ఆయన వదిలిపెట్టలే. అదే కదా, డబ్బు వచ్చిందో రాలేదో ఏది, కొన్ని మంచి సినిమాలు కొన్ని ఆడే అందరు ప్రజల్లో కూడా మంచి సినిమాలు చూసేవాళ్ళు కూడా ఉన్నాయి. లేకపోతే ఆర్ నారాయణమూర్తి గారి పేరు చెప్తే అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అందరూ నంబర్ 1 హీరో, నంబర్ 10 వరకు ఉన్నారు హీరోలు. నంబర్ 1 సూపర్ స్టార్, మెగా స్టార్ అంటే మన పేర్లు చెప్తారు స్టార్లు. మేమంతా చూస్తున్నాం, మేము కూడా ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ ఇవన్నీ. బట్ ఆర్ నారాయణమూర్తి సపరేట్. అదే ఆయన నంబర్ లేదు, స్టారు లేదు, ఆర్ నారాయణమూర్తి పేరు అంతే. అంతేనా? థ్యాంక్ యూ మేడం. పాపా, నా అర్ధరాత్రి సొంతం నుంచి ఇప్పటిదాకా నేను సినిమాలు తీస్తున్నాను 30 ఏళ్ళ బట్టి. యూనో 15 ఏళ్ళు నా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. కరెక్ట్. 100 రోజులు, జుబులీలు, గోల్డెన్ జుబులీ సంవత్సరాలు అనే సినిమాలు తీస్తున్నాను నేను. నా దెబ్బకి ఇండస్ట్రీ ఉన్న చాలా మంది నాలాంటి సినిమాలు తీశారు. ఆమె ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత మొనాటిని వచ్చి వాళ్ళు మానేశారు. నేను సముద్రం ఇచ్చిన దర్శాలు మేడం అన్నారు, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కమర్షియాలిటీ? ఏ సినిమా అయితే బాగా వసూలు చేస్తుందో అది కమర్షియల్ ఫిల్మ్ అంటే. కరెక్ట్. విచ్ క్యారీస్ ద మూడ్, దట్ ఈస్ ది బెస్ట్ ఫిల్మ్, రైట్? సో మై ఫిల్మ్స్ ఆర్ డిఫరెంట్. పోలీస్ వ్యవస్థ అనేది చాలా గొప్పదమ్మా. కరెక్ట్. అది రాచరికమా, నియంతృత్వమా, కమ్యూనిస్ట్ వ్యవస్థ ఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఏ సార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చినా సరే, వ్యవస్థ వచ్చినా సరే, దేర్ మస్ట్ బి పోలీస్. రాచరికాల్లో భటుడు ఉండేవారమ్మా. భటుడు మీన్స్ రక్షించేవాడని, అండగా ఉండేవాడని, రైట్? కమ్యూనిస్ట్ వ్యవస్థల్లో వ్యాన్ గార్డ్స్, రెడ్ గార్డ్స్, లైక్ దిస్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ గాడ్? వన్ హూ గాడ్స్, ఎవడు కాపాడుతాడు? గాడ్, రైట్? ఆ వ్యవస్థలో గాడ్ అమ్మ. పోలీస్ అనే పదం ఎప్పుడు వచ్చిందమ్మా? వన్ హూ పోలీస్ ఈజ్ ఎ పోలీస్. ఎవరు రక్షిస్తాడో వాడు పోలీస్. అది ప్రజాస్వామ్యులమ్మ. సో పోలీస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ. సి పాప, నువ్వు చిన్నపిల్లవి, ఓకే, నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళావు అనుకో, ఎవరు నేను పట్టుకున్నాను అనుకో, పిల్ల బాగుందని అన్నాడు అనుకో, నువ్వేమంటావు? వెంటనే అమ్మా అనవు, నాన్న అనను, బావా అనను, పోలీస్ అంటాను. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పోలీస్. కరెక్ట్. రైట్? సో అంత గొప్ప వ్యవస్థలో అటువంటి డ్యూటీ మైండెడ్తో కూడుకున్న ఏ పోలీస్ సిస్టమ్ ఉందో దాన్ని మనం సెల్యూట్ చేయాలమ్మా. అయితే నిజాయితీ గల పోలీసులు ఉన్నప్పుడు ఒక జిల్లాకి ఒక ఎస్పీ రిమైనింగ్ పోలీస్ డిపార్ట్మెంటు, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ రిమైనింగ్ రెవెన్యూ డిపార్ట్మెంటు నిజాయితీతో పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తే వ్యవస్థ శాంతి భద్రత చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. కానీ మనం బ్యాడ్ లక్ ఏంటంటే కొద్దిమంది నిజాయితీ పనులు మనం చూస్తున్నాం, చాలామంది అవినీతి పనులు పోలీస్ ఆఫీసులు చూస్తున్నాం. దానివల్ల వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. అలా కాదు, ఈ పోలీస్ వ్యవస్థ ఇంత గొప్పది, ఇంత నిజాయితీగా ఉంటే వ్యవస్థ ఇంత బాగుంటుంది. కాబట్టి మన పోలీసుని గౌరవించాలి. రక్షక దళం అంటే, రక్షక బట్టనిలేయమంటే భయపడకుండా పూజించాలి అనే దశ రావాలంటే నిజాయితీగా పోలీసులు ఉండాలని చాటి చెప్పే చిత్రమే ఈ పోలీస్ వెంకటరామ. వ్యవస్థను కాపాడుకోవాలంటే, ప్రక్షణ రావాలంటే ఒక రెవల్యూషన్ రావాలి. వాళ్ళు కూడా తిరుగుబడి ఏదైనా వస్తుంది గ్యారంటీగా. ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ కదా, బ్రిటిష్ కాలంలో ఉన్న ఆర్డర్లీ వ్యవస్థ ఏముందో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. దే ఆర్ నాట్ స్లేవ్స్, దే ఆర్ డ్యూటీ మైండెడ్ పీపుల్. యూ హెవ్ టు రెస్పెక్ట్ దెమ్. ఆ వ్యవస్థలో వాళ్ళు చెప్పండి చేయకపోతే అలా చేస్తుంటే రివోల్ట్ కమ్స్. అది రాకుండా ఈ వ్యవస్థ చూసుకోవాలమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య వరకు చదరవాడ శ్రీనివాసరావు అడగడం అది చాలా గొప్ప వేషం. ఓ నిజాయితీ గల పోలీస్ ఐజీఓ ఎస్పీఓ అంటూ మళ్ళీ నేను సింక్ అనమ్మా. ఓ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అంటే ప్యూన్ అన్నా అటెండర్ అన్నా నేను సింక్ అమ్మా. ఓకే, నాకు చాలా బాగుంది. ఎన్నిటినీ మించి నా పక్కనే వారి పక్కని నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. అది దానికి చదరవాడ శ్రీనివాసరావు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే నా కాలేజీ డేస్ నుంచి నేను లైక్ చేసే నా ఫేవరెట్ నటీమణి మహానటి సావిత్రి గారమ్మ. అక్కడ నాయక్ గారు, సావిత్రి గారు నా ఫేవరెట్ హీరోయిన్స్. ఆ తర్వాత కాలేజీ డేస్లోనే వాణిశ్రీ గారు, మహానటిమణులు ఇద్దరు వచ్చారమ్మ. నాకెందుకో జయసుధ గారిని చూసిన తర్వాత అమ్మడి అమ్మ సావిత్రి గారి తర్వాత మళ్ళీ ఈవిడరా, ఏం మహానటిమణి, ఏం సహజ నటిమణి, ఎంత న్యాచురల్, మామూలు కదమ్మా. ఇప్పుడు సి దోజ్ డేస్ జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు, దే ఆర్ టాప్ హీరోయిన్స్. ఇంద్రలోకంలో రంభ, ఉర్వశి, మేనక, తిరోత్తములు అంటారు. నిజంగా ఆడే హీరోయిన్స్ అమ్మ.
జయప్రద గారిని శ్రీదేవి గారు లాంటి చూస్తుంటే వాళ్ళు వస్తున్నప్పుడు నడకలోని మందగమనం లైక్ దట్ వాళ్ళు మనం రంభా ఓరస్ మ్యాన్ తెలుసుకున్న ఫీల్ అవుతాం. విరాస్ జయసుధ గారి విషయం రాబోడికి మనం అలా ఫీల్ కాం. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మన పక్కింటి ముద్దుగుమ్మ కనపడుద్ది ఆవిడ, ఓ బాపు బొమ్మ కనపడుద్ది ఆవిడ, ఓ నండూరి సుబ్బారావు గారు ఇంకి కనపడుద్ది ఆవిడ. జయసుధ గారు సో ప్లెజెంట్, సో హంబుల్, సో బ్యూటిఫుల్, ఎబాల్ చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి వారంటే నాకు చాలా అమితమైన గౌరవం. ఆవిడ ఈవేళ ఈ సినిమాలో యాక్ట్ చేయడం అనేది నేను మామూలు దృష్టిగా ఫీల్ అవ్వట్లేదమ్మా. ఇందాక మీరు అన్నారే డ్యాన్స్ మూమెంట్ అన్నారు సరే, అది క్రెడిట్ గోస్ టు దోస్ దట్ డాన్స్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు. నేను చెప్పా ఆయనతో, మీరు ఊరికా మూమెంట్ అన్న డాన్స్ రాదండి, నా పాటలు నేను బీభత్సంగా జలక్ కొడతానంతే. ప్రభుదేవ అంటాడు, నేను చిరంజీవి అందరం గింజుకొని చేస్తాం డ్యాన్స్, నువ్వేంత ఇలా ఉత్తమ మాట్లాడుతుంటాడు. దట్స్ మై స్టైల్, లైక్ దిలీప్ కుమార్ రైట్. ఒకటిది ఒక యాంగిల్ ఉంటుందండి. రాజేష్ గారు నా పెద్ద డ్యాన్స్ చేస్తాడా, కొడతారు ఫేస్తో, అలా నేను కొడతా అలా చేస్తానండి. ఇప్పుడు డ్యాన్స్ అంటే బీభత్సం అండి అనుకుంటే చిన్న మూమెంట్స్తో అలా చేసి ఇప్పుడు మీరు మెచ్చుకుంటున్నారు. ఆ మూమెంట్ టైంలో ఈ మహాతల్లిని బుగ్గని ఇలా కొట్టాలి, నాకు భయం ఎక్కడ కట్టి తగులుద్దో అని. అక్కడి నుంచి ఇదైపోతున్నా, మహానటి మహాతల్లి నువ్వు హ్యాపీగా చేయి అని చెప్పి సహకరించారండి. షీజ్ లైక్ ముంతాజ్. హిందీలో ముంతాజ్ తెలుసా మీకు? మహానటి. ఆవిడ సూపర్ డూపర్ స్టాప్ షమికపూర్ యాక్ట్ చేసిన అలా యాక్ట్ చేస్తే ఆవిడ, కొత్తగా వచ్చిన శత్రు సిన్హా అమితాబ్ బచ్చన్ అలా యాక్ట్ చేసింది ఆవిడ. లైక్ దట్ షీజ్ ఎవరైనా కావచ్చు. సో ఆవిడ మంచి మనసుకి సెల్యూట్ రైట్. ఆవిడే కాదు మిగతా కథ ఎగోజ్ ఫీల్ అయ్యి నేను పెద్ద హీరో అంటే బొచ్చి ఆవిడకి పెద్ద హీరో అంటే మీరు నకలు చేస్తే మీకంటే ఎక్కువ నకలు చేస్తాం. దట్స్ యువర్ బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతాం. ఇలా ఉందనుకోండి ఆవిడ సెల్యూట్ చేస్తాం. దట్స్ ఆల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్. యా, జ్యోతి సినిమా నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మేము మా ఇంట్లో ఆవిడగానే భావిస్తూ ఉంటాం. సో ఇప్పటి వరకు మీలో వచ్చిన మార్పు నేనేమి చూడలేదు. సీరియస్లీ యాక్టింగ్లో అంతే సహజత్వం ఉంటుంది. ఇప్పటికీ ఒక అమ్మగా మిమ్మల్ని చూసినప్పుడు ఒక అమ్మగానే మీరు కనిపిస్తారు మాకు. సో ఒక అక్కగా చూసినప్పుడు అక్కగానే కనిపించారు, హీరోయిన్గా చూసినప్పుడు హీరోయినే కనిపించారు. సో దీన్ని అంటారేమో సహజత్వం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకి ప్రాణం పోయడం. సో ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ జయసుధ గారిని మేము చూస్తున్నాం అనుకుంటున్నాం. దీంట్లో ఒక భార్యగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే అదే నేను చెప్పాను ఎప్పుడు నేను చిన్న యంగ్గా హీరోయిన్ చేసినప్పుడు చేసిన క్యారెక్టర్ ఇలా. ఎందుకంటే ఈ దీంట్లో ఆర్టిఫిషియల్ అన్నది ఏం లేదు. చాలా మంది పోలీస్ హెడ్ కానిస్టేబుల్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అప్పుడప్పుడే పైకి వస్తూ కష్టపడుతూ పైకి వస్తూ ఆర్థికంగా కష్టపడుతున్న కొంతమంది భార్యలకి కొన్ని కోరికలు ఉంటాయి. సో ఇందులో ఏమో నెగటివ్ అని కాదు, ఈమెకి ఏంటంటే అందరూ కొంతమంది సంపాదించేస్తూ ఉంటారు కాబట్టి నా భర్త కూడా అలా ఉండాలి, నా కూతురు పెద్ద చదువు చదువుకోవాలి, నా కొడుకు అమెరికా వెళ్ళాలి, కొంచెం తప్పే ఉందిలే అని అనుకునే ఒక భార్య. అది మంచి సీన్లు, మంచి డైలాగ్ కూడా, ఎక్కువ ఓవర్ మెలో డ్రామా పెద్ద ఇంత పెద్ద డైలాగ్ అలా అంతా లేకుండా మా హోమ్లీ సీన్స్ అంతా, ఈవెన్ పోటాపోటీ చేసుకున్న సీన్లో కూడా ఎక్కువ లేకుండా ఎంత కావాలో అంతే మేము మాట్లాడడం బాగా వచ్చింది. మా ఇద్దరి మధ్య సీన్ అంటే నారాయణమూర్తి గారు జయసుధ వీళ్ళిద్దరూ కొత్త కాంబినేషన్ కావచ్చు, ఫస్ట్ టైం కాంబినేషన్ కావచ్చు, కానీ వీళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కరెక్ట్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ కనిపించింది, కానీ నారాయణమూర్తి జయసుధ ఎవరు కనిపించరు. ఆ పాత్రలు తగినట్టు వాళ్ళిద్దరూ చక్కగా యాక్ట్ చేశారు. స్క్రీన్ మీద చూసినప్పుడు బాగున్నారు, న్యాచురల్గా ఉన్నారు. ఓకే. సో అంటే మీ పాత్ర తన ఇంటి గురించి ఆలోచించే పాత్ర, తన కుటుంబం గురించి అండ్ తను సమాజం గురించి ఆలోచించేది, ఈమె కుటుంబం గురించి తప్పేం లేదులే, అవును కొంచెం అలా డెఫినెట్ గా ఉంటుంది అలా అనుకుని ఒక వ్యక్తి. సరదాగా ఉంటుంది కామెడీ అన్నది. మొగుడు పెళ్ళాల మధ్య మా ఇద్దరి మధ్య ఉన్న సీన్లు కూడా ఒక చక్కటి లవబుల్ ఒక చిన్న నవ్వు వస్తుంది, అలాంటి సీన్స్ అన్నమాట. సో అలాగే మీరు చేసే ప్రతి పాత్రలో ఇందాక జయసుధ గారు చెప్పినట్టు అంటే సమాజంలో ఉన్న కష్టాలు, సమాజంలో మనం మాట్లాడలేని విషయాలు, మనం తీసుకుంటే ఏమైపోతుందో మన సినిమా అనుకునే విషయాలను మీ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో కూడా వెంకట్రామయ్య అని టైటిల్ పడినప్పుడు ఇందాకే నేను గమనించాను, దాంట్లో కూడా అగ్ని వస్తుందన్నమాట. అంటే మీలో ఉన్న ఆవేశాన్ని అగ్ని రూపంలో ఆ టైటిల్లో కూడా కనిపిస్తుంది. సో ఈ సినిమాలో కూడా అదే ఆవేశం కనిపిస్తుందా? అమ్మా, చంద్రబాబు శ్రీనివాసరావు నాకు కథ చెప్పినప్పుడు ఇది నల్లధనం మీదమ్మా. ఇవాళ నరేంద్ర మోడీ గారు
ఏ నల్లదనం అరికట్టాలని పెద్ద నోటు రద్దు చేశాడో ఆ పాయింట్ నాకు 1 year బ్యాక్ చెప్పాడమ్మా. సో అవినీతిని అంతం చేయాలని. వెరీ గుడ్ పాయింట్, రైట్? ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ. అయితే ఒక నిజాయితీ గల పోలీసు కుటుంబ పరంగా, పై అధికారుల పరంగా, రాజకీయ నాయకుల పరంగా ఇటువంటి ఒత్తిడికి గురవుతాడు. ఓకే, గురై దాన్ని ఎలా క్రాస్ చేస్తాడు, ఏ కష్టాలు పడతాడు, క్లైమాక్స్లో అనుకున్నది ఎలా సాధిస్తాడు, తన క్యారెక్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారి ఇచ్చిన వేషాన్ని ఆ అతను ఎలా దేవతగా భావించి ఒక్కసారి నువ్వు అర్థం చేసుకున్నావు చాలు, నేను బతకాలను కోరుకున్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇవాళ నేను ప్రపంచాన్ని జయించేశా, నీ సహకారం ఉంటే నేను ప్రజల సేవ చేస్తా అన్నంతగా భార్యని ప్రేమించే ఒక భర్త, సమాజాన్ని ప్రేమించే ఒక మనిషి, అన్నిటిని మించి డ్యూటీ ఏ గాడ్ అని నమ్మిన ఒక సిన్సియర్ పోలీస్, అన్ని కోణాల్లో కూడా ఈ వేషం చాలా మంచి వేషం అమ్మా. ఇంత మంచి వేషం ఇచ్చిన ఆ చదలవాడి శ్రీనివాసరావుకి థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, సో జయసుధ గారు మీరు చెప్పండి చదలవాడి శ్రీనివాసరావు గారి గురించి. మేము వాళ్ళు ఫస్ట్ దాంపత్యం అని ఒక సినిమా తీశారు, నేను నాగేశ్వరరావు గారు చేస్తాను. చాలా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. దాని తర్వాత శోభన్ బాబు గారితో ఒక పిక్చర్ చేశాను, జీవిత ఖైదీ అని, రిక్షా రుద్రయ్య, కుటుంబ గౌరవం, ఇలా చాలా సినిమాలు చేశాను. వాళ్ళు ఒక 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా తీయడం జరిగిందనమాట. ఓకే, సో వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం, సబ్జెక్ట్ నచ్చితేనే వాళ్ళు తీస్తారు. ఈ సినిమా ఆయన ఫస్ట్ డైరెక్టర్గా, ఒక డెబ్యూ డైరెక్టర్గా ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో ఒక అంత ఇది ఉండి, అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా, ఒక ఎవరి మీద డిపెండ్ అయ్యి సినిమా తీయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంత పెద్ద హీరోయిన్ అన్నా పెట్టి, అంటే ఇప్పుడున్న సో కాల్ పెద్ద అంటే మీరు ఎవరైనా ఇప్పుడున్న యంగర్ జనరేషన్ పెట్టో, లేకపోతే ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా తీయచ్చు, కమర్షియల్ సినిమాగా, అంటే పక్క పాటలు గేట్లు ఇప్పుడున్న ట్రెండింగ్. బట్ ఆయన ఇలాంటి సినిమానే తీయాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్లో. మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, మన మామూలు కమర్షియల్ సినిమాలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. చేయాలంటే హీరో బేస్డ్ పిక్చర్లో ఉంటుంది ఒక, కానీ కాదు ఈ సినిమాకు మెసేజ్ అంటే ఆ మెసేజ్ ఆయన అనుకున్న హీరో ఆర్ నారాయణమూర్తి. త్రూ ఆర్ నారాయణమూర్తి అనే హీరోతోనే నేను ఈ సినిమా తీయాలి, ఆయనకే సూట్ అవుతుంది. సో నాకు అది ఎట్లా ఉంటుంది అన్నది వాళ్ళు అదేంటి ఏమంటే రివార్డ్స్ అంటే ఫైనాన్షియల్ రివార్డ్స్ కంటే అవార్డ్స్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యారు. అఫ్కోర్స్ నారాయణమూర్తి గారి సినిమాలు ఒక్కొక్కప్పుడు కొట్టిందంటే అది అంటారు కదా కొట్టుడు కాదని. సో ఫైనాన్షియల్గా కూడా ఉంటుంది. బట్ అది అంత ప్లాన్ చేయకుండా వీళ్ళు నారాయణమూర్తి గారు తీసుకుంటే ఒక మంచి మెసేజ్, ఈ సినిమా తీయాలి అని అనుకుని వాళ్ళు ఆ బోల్డ్ డిసిషన్ తీసుకోవడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. సో అందుకు చదలవాడి శ్రీనివాసరావు గారు కానీ, తిరుపతిరావు గారిని కానీ వాళ్ళని నిజంగా అభినందిస్తున్నాను. సో మంచి సినిమా తీసుకున్నారు. ఓకే, సో అలాగే ఆర్ నారాయణమూర్తి గారితో వర్క్ చేయడం అంటే సీరియస్లీ అండి, అండ్ ఎన్నో సినిమాలు చేసేసారు మీరు, డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈయన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్, సో అందరికంటే డిఫరెంట్. నేను ఇందాక చెప్పినట్టు, సో సీరియస్లీ నాకు కూడా అప్పుడప్పుడు నారాయణమూర్తి గారితో ఇంటర్వ్యూ చేసేటప్పుడు భయం వేస్తుంది, ఏం ప్రశ్న అడిగితే ఆయన ఏమంటారా అని. కానీ ఆయన అలాంటి మనిషి కాదు, నాకు తెలుసు అది. బట్ యూనో ఆయన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్, డెఫినెట్గా ఆయన టైమింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు వర్క్ చేశారు, ఎలా ఉంది? అంటే నారాయణమూర్తి గారు నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసమ్మా. సో ఆయన ఎట్ట పరిచయం అంటే మా గురుగారు దాసనారాయణరావు గారు. సో ఆయనకి గురుగారు కూడా దాసనారాయణరావు గారే. సో మా దాసనారాయణరావు గారి సినిమాలు, ఎక్కువ సినిమాలు నేను హీరోయిన్గా చేయడం ఇదే. సో నారాయణమూర్తి గారు అప్పుడప్పుడు క్యారెక్టర్స్ ఏమైనా దాసరి గారు ఇచ్చేవారు, చేసేవారు. బట్ నాకు ఈ 40 ఏళ్ళలో ఆల్మోస్ట్, అంటే నేను నారాయణమూర్తి గారిని ఆల్మోస్ట్ 30 years నుంచి చూస్తున్నాను అనుకోండి, 30 or 35. ఈ 30-35 yearsలో ఎప్పుడు చూసినా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇలా ఇలా అనే లోపల కనిపించడు.
30 ఏళ్ళుగా ఇలాగే చూస్తున్నాను, ఎంట్రీ ఎగ్జిట్. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా నాకు మంచి సలహాలు ఇవ్వాలా మేము డబ్బింగ్ థియేటర్లోనే ఎక్కడన్నా చూస్తే ఆయన ఎప్పుడు నటరాజా సర్వీస్ అయింది అంటే ఎప్పుడు నడక కారు ఆపేస్తాడు, ఇలా అంటాడు కారు అవుతాం. మేడం ఇది ఏది ఎనీ పొలిటికల్గా ఆయనకన్నా ఉన్న అభిప్రాయం ఏదున్నా ఆయన ఎప్పుడు ఉన్నది నాకు చెప్తూ ఉంటాడు, ఆయన మనసులో తోచింది చెప్తూ ఉంటాడు. సో ఇట్లా పరిచయం. కానీ నేను మధ్యలో ఎప్పుడో ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నాం, బట్ అది ఏదో కుదరలేదు. తను దాని తర్వాత ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది దేవుడిని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అన్నీ జరుగుతాయి. కానీ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. డెస్టిన్డ్ దట్ నారాయణమూర్తి, జయసుధ వీళ్ళిద్దరూ వీళ్ళ ఎంతో ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ గారు నటిస్తారని నారాయణమూర్తి గారు ఎప్పుడన్నా చేయొచ్చు. వీళ్ళు హీరో, వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా వీళ్ళు హీరోగానే యాక్ట్ చేయాలనుకుంటారు. బేసిక్లీ అందరూ మగవాళ్ళు అనుకునేది. ఇప్పుడు వీళ్ళిద్దరు అసలు సంబంధమే లేని ఆర్టిస్టులు ఇద్దరు. సంబంధం అంటే డిఫరెంట్ దీనికి సంబంధించిన జానర్కి సంబంధించిన. సో వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేయడం అన్నది ఏమిటి? సో అందువల్ల ఏంటంటే ఆయన యాక్టింగ్ స్టైలు, ఆయన ఇది అన్నది, నేను ఒక యాక్టర్ని, ముందు నాకు చాలా భయాలు ఎన్నో ఉంటాయి. ఏమి ఫర్ ఎగ్జాంపుల్ జయసుధ గారు ఇప్పుడు మీరు ఇలా అవుతున్నారు, ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ అది వచ్చింది, బేరియా టికెట్ అంటే సన్నగా ఇట్లా అయిపోతారు, అలాంటి భయం. రోడ్ క్రాస్ చేయాలంటే భయం. ఇప్పుడు కూడా రోడ్ క్రాస్ చేయమంటే చేయను, అలా భయపడతాగా. నేను ఒకే ఒక 2 విషయాలు భయపడి లైఫ్లో. ఒకటి యాక్టింగ్. ఇప్పుడు నారాయణమూర్తి గారు అట్ట యాక్ట్ చేస్తున్నారంటే నారాయణమూర్తి గారు స్టైల్కి మోల్డ్ నేను మోల్డ్ చేసుకుని ఆ స్థాయికి నేను యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అంతే మనం ఆయన స్టైల్ చేయలేము అని లేదు. అట్లాగే జయసుధ డైలాగ్ చెప్పకుండా కళ్ళతోనే యాక్ట్ చేస్తుంది అంటే అది కూడా నారాయణమూర్తి గారు ఈ సినిమాలో 2-3 చోట్ల చేస్తున్నాడు ఆయన. సో అది కూడా ఆయనకి కష్టం కాదు. జయసుధలా యాక్ట్ చేయడం ఆయనకి కష్టం కాదు, నారాయణమూర్తి గారు లాగా యాక్ట్ చేయడానికి ఎందుకంటే మేము ఆర్టిస్టులు. కరెక్ట్. ఆర్టిస్టులు మాకు అన్ని యాక్టింగే మా ప్యాషన్. యాక్టింగ్ అన్నది మాకు ప్యాషన్. అండ్ ఇందులోనే పుట్టి పెరిగాం. సో మాకేంటంటే కొంచెం ఒక 5 minutes పడుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి. ఓకే ఇట్లా అంటున్నారు, ఇట్లా చలో రైట్ రెడీ అంతే. దీనికి వెళ్ళాలన్నా అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో నాకు నారాయణమూర్తికి మేము ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఏదో చాలా ఆల్రెడీ 10 సినిమాలు యాక్ట్ చేసినట్టు అంత అసలు టెన్షనే లేకుండా చేసామన్నమాట. సో అది ఆయన స్టైల్, తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అది. ఆయన ఏమాత్రం వేరే స్టైల్ మారిస్తే కొంచెం టైం పడుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడున్న జనరేషన్ యాక్టింగ్ కూడా, ఎందుకంటే మేము చూసేది మేము అహెడ్ ఆఫ్ ఆర్ టైం, మేము ఇంకా ముందున్నాం. కరెక్ట్. మేము వెనకలేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కంటే ఇంకా ముందే ఉన్నాం. నారాయణమూర్తి గారు కానీ మేము చూసిన సినిమాలు, మాకు చూసే ఇంగ్లీష్ పిక్చర్లు కానీ ఇప్పుడు ఏం ఇంగ్లీష్ పిక్చర్ అని నేను చెప్పగలడు. ఏదో వాళ్ళు కూడా చూడరు, అందరూ అలా నెట్లో ఈ నటరాజా సర్వీస్ కాబట్టి వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటాడు. ఆయన తెలియని నాలెడ్జ్ ఏం లేదు హాలీవుడ్ సినిమాలో, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఎనీ అన్నా, యూరోప్ కంట్రీ ఫిల్మ్స్ ఏదైనా సరే, ఎనీ కంట్రీ దానికి వస్తే ఫిలిం మేకింగ్ కంట్రీ ఏదైనా అన్ని సినిమాలు ఆయనకు తెలుసు. తెలియని సినిమా లేదు. సో మాకు నెక్స్ట్ కొత్తగా డైరెక్టర్ వచ్చి ఈ యాక్టింగ్ అంతా వద్దు, కొంచెం ఆ యాక్టింగ్ చేయమంటే కూడా మాకు మంచి భయమే లేదు. 2 అది. తర్వాత అలాగే అది యాక్టింగ్ అంటే భయం. 2వది ఇంకోటి ఏంటంటే లైఫ్లో ఏదైనా మేజర్ డిసిషన్స్ తీసుకోవాలన్నా కూడా నేను అలా తీసేసుకుంటా. సో భయమే లేదు. జయసుధ గారు చెప్పినట్టు ఎంట్రీ ఎగ్జిట్. సీరియస్లీ అండి, ఒక్క నిమిషం మీరు హాయ్ చెప్తే మీ వాయిస్ వినేలోపు మళ్ళీ మీరు కనిపించరు. సో ఇప్పటికీ మీరు అంతే లైక్ అంటే ఇన్ని సినిమాలు మీరు ఇందాక అన్నట్టు ఎన్నో సినిమాలు, అందులో ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. సో అలా ఉన్న మనిషి కూడా ఇప్పటికీ అంతే సింపుల్గా అదే ఆటోలో అలానే నడకతో ఇప్పటికీ అదే జీవితం. ఎందుకని? ఏ పాపా
చూసి మనిషి చిన్నపిల్లలుగా పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా హ్యాపీగా నవ్వుతాడు, ఏడుస్తాడు, ఆనందిస్తాడు. ఐ వాంట్ బి లైక్ దిస్. నాకు నచ్చిన నేను ఉంటా. ఎవరో ఇన్ని సొప్పు డబ్బులు ఇచ్చినోడిని, ఇన్ని కోట్లు గడించినోడిని నేనేం బెంచుకోర్లు వాళ్ళైనా బంగ్లాలు గట్లైనా ఒకరి కోసం నేను చేయను. మా ఆత్మహత్య చేసుకోనమ్మా. నాకు హ్యాపీగా ఉండడం ఇష్టం తల్లి. ఐ వాంట్ బి లైక్ దిస్, రైట్? నా కోసం నేను బతుకుతున్నా. ఓకే, ది సేమ్ టైం నేను మీరు అన్నట్టు నటరాజ్ సర్వీస్ని కాదు, ఫ్లైట్ ఎక్కుతా, ఏసీ ట్రైన్ ఎక్కుతా, అన్నీ ఎక్కుతా, అన్నీ ఎంజాయ్ చేస్తా. ఓకే, సీక్రెట్ అవి మనకి, వేరే ఊరు వెళ్ళాలంటే అది కాదు. నటరాజ సర్వీస్ ఇక్కడ సిటీలో మాకు మేడం వేరే ఊరు వెళ్ళాలంటే అటో ఫ్లైట్ అవన్నీ ఓకే, అవన్నీ వినడానికి బాగానే ఉంది. అన్ని ఎంజాయ్ చేస్తానంటే అప్పుడు కొంచెం అనుమానం. అదే అన్ని ఎంజాయ్ చేస్తాను అంటే మేడం 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 అన్నది కరెక్టే. ఈడు నడుస్తుంటాడు, ఈ లైఫ్ అంతా గింతేనా? మీరు కూడా అన్నారు కదా, అన్ని నవరసాలు నేను ఎంజాయ్ చేస్తాను. వెరీ గుడ్. ఓకే, సూపర్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే నా దగ్గర అలా ఉంచండి. నేను మేడం గారి గురించి ఓ 2 ముక్కలు చెప్పాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అన్నారు చూసారా, ఓ 2 ఘటనలు చెప్తున్నానమ్మా. నేను నేడు సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత రామానాయుడు గారు మా గురుగారితో సినిమా ప్లాన్ చేస్తూ విజయ్ గణేశ్లో, నారాయణ నేడు చూశాను, చాలా బాగా యాక్ట్ చేస్తావు, నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయని మహానుభావుడు నాకు ఆఫర్ ఇచ్చారమ్మా. అగ్నిపూలు. ఆ సినిమాలో కృష్ణరాజు గారు, మేడం జయసుధ గారు, జయప్రద గారు హీరోయిన్స్ అండి. సుభాషిణి గారు విత్ చెల్లెలు గారు పక్క నా వేషం. ఇంట్లో నౌకరు వేషం, నేను ఓ మూగడు ఆ వేషం అమ్మ, చాలా మంచోడి వేషం. అయితే విషయం ఏంటమ్మా, నేను జూనియర్స్గా స్టార్ట్ చేసే కెరీర్ని. అక్కడి నుంచి కంపెనీ వేషాలు, ఆ దశలో వచ్చిన వేషం అగ్నిపూలమ్మ. సో సినిమా ఫీల్డ్ ఏంటంటే ఈ టాపర్స్, హీరో హీరోయిన్స్, ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ అని ఒకసారి భోజనం చేయడం, కంపెనీ ఆర్టిస్ట్ ఒకసారి భోజనం చేయడం, జూనియర్ ఆర్టిస్ట్ ఒకసారి భోజనం చేయడం, ఇలా లైఫ్ నేను చూసిన వాడిని. జూనియర్ ఆర్టిస్ట్ చూస్తున్నాడు కాబట్టి. అగ్నిపూలు రాబోడికి ఏమైందంటే జయప్రద గారు, జయసుధ గారు, కృష్ణరాజు గారు, రామాడి గారు కలిసి భోజనం చేస్తున్నారమ్మా. నేను నా స్టైలు కంపెనీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్దామా, జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్దామా అని వెళ్ళిపోతున్నా. రామానాయుడు గారు మహానుభావుడు నిజంగా, నారాయణ అని ఫస్ట్ టైం రామానాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకున్నారండి. జయప్రద గారు, జయసుధ గారు, కృష్ణరాజు గారు పక్కన నేను రామాడు, నేను కలిసి భోజనం చేస్తాను ఇవాళ. సో ఫీల్. ఆ తర్వాత ఈవినింగ్ షెట్లు ఆడుతున్నాం అమ్మ. మేడం గారు మీకు గుర్తుపెట్టుకుని ఈ షెట్, ఆ షెట్లు నేను బియ్యం మేడం మైసూర్. ఓకే, కృష్ణరాజు గారు అసలే అబౌవ్ 6 feet కదా. అవును. నారాయణమూర్తి, నువ్వు జయసుధ గారు కలిసి అక్కడ ఉండండి, నేను ఇక్కడ ఉంటాను, ఆడదాం అన్నాడు ఆయన. వద్దు సారు, మేడం గారు మీ పక్కన పెట్టుకోండి, నేను ఇక్కడ ఉంటాను, మీ ఇద్దరు కలిసి అక్కడ ఉండండి అని ఆడుతున్నామండి. నేను బీభత్సంగా ఆడుతున్నాను. నేను ఏదో జయసుధ గారు నా అభిమాని నటిమని కదా, ఆవిడ దగ్గర మార్కులు దెబ్బేద్దాం నేనున్నాను మేడం గారు. ఈ దెబ్బేద్దాం మార్కుల లెవెల్లో బీభత్సంగా ఆడేస్తున్నాను. ఆయనంత పెద్ద ప్లేయర్ నాకు తెలియదు. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు, ఇలా కొడుతున్నాడు అలాగే వెళ్తున్నాను, ఇలా కొడుతున్నాను అలాగే వెళ్తున్నాను. ఒకనే కదా, ఇక్కడ 2 ఉన్నారు. ఇంకా నేను నిజం చెప్పంటే స్టామినా అయిపోతుందమ్మా, అంత బీభత్సంగా ఆడుతున్నాడు ఆయన. అయినా సరే ఇచ్చేస్తున్నా, మేడం గారి దగ్గర మార్కులు పోకూడదు. ఆ దశలో నిజంగా బడియేళ్ళు ఇలా కొట్టినాను, మళ్ళీ ఎత్తే మళ్ళీ అలా కొడితే అలా పరిగెట్టి ఎత్తి పడిపోయినమ్మా. అప్పుడు మా మేడం, ఏమండి పాపం అబ్బాయి నుంచి జారేస్తుందండి, ఎంత ఇబ్బంది పెడతారు అందు మేడం. సో ఆవిడలో ఉన్న మానవీయ కోణం, హ్యూమనిటేరియన్ ఏమైతే ఉందో ఆ హ్యూమనిటీ టెండెన్సీకి, అరే ఎంత మంచి మనిషి అనుకుని మనసులో దండం పెట్టుకున్నా. నెంబర్ 1 ఇనిషియేట్. నెంబర్ 2 ఇనిషియేట్ విశ్వరూపం. విశ్వరూపంలో రామారావు శిష్యుడు మేము, మా గురుగారి సినిమా. అప్పుడు ఏముంది, పెచ్చ బీభత్సమైన ఫాలోయింగ్ మేడంకి. మా అందరు కూడా మేడం సార్ ఆ టైపు, ఆ వయసు వెళ్ళగలం కదా. పక్కన రామారావు, జయసుధ గారు, నేను జయసుధ గారు పక్కన, నేను కావాలన్నా పక్క వచ్చి మేడం పక్క వచ్చాను నేను. ఆ పక్కన హరిప్రసాద్, ఈశ్వరరావు, ప్రసాద్ బాబు, మేము రామారావు మా మాస్టరు. క్లైమాక్స్ ఓ పాట అండి, కాకినాడలో బీభత్సంగా పురుషును. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మేడం. పాప పిల్లకాయలు మళ్ళా పిల్లకాయలు ఉంటారు కదా, ఓ జయసుధ గారిని పడేసుకొని బీపట్నం చేసేది మొత్తం పడిపోతున్నారు మీరు కదా. నిజంగా మహానుభావుడు. ఈ మేడం రైట్ రామారావు, లెఫ్ట్ నేనండి. రామారావు నాకు అప్పుడు గుర్తు, ఏం మూర్ఖులరా, సంస్కారహీనులరా, ఏమిది పాటు కొడుతున్నాడు ఆయన వాళ్ళని. ఓకే, ఎస్, కాకినాడనా? అవును మేడం, కాకినాడ. గుర్తుందా మీకు? నేను మేడం గారిని పట్టుకొని నేను కారు ఎక్కిచ్చా.
నేను అలా దెబ్బలు తింటూ సంథింగ్ అనుకోండి, ఏదని అనుకోండి మీరు. రామారావు గారు నేను ఈ మేడం కాలెక్కిచ్చాం. అప్పుడు నేను ఈ అమ్మని ఎప్పుడు తాగుతారా అనుకున్నావాడిని. పట్టుకున్నా ఫీలింగ్ ఏమి లేదు, ముందు ఆవిడ కాలెక్కించాలి అంతే. ఓకే 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 దట్ ఈస్ సెకండ్ ఇన్సిడెంట్ రైట్. ఎందుకంటే నాది 30 ఏళ్ళ అనుబంధం కదా, కళ్ళ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఎలా ఉంటుంది ఆవిడ పక్కన ఇవాళ నేను హీరోనా, నా పక్కన ఇవి యాక్ట్ చేస్తుంది, సైకలాజికల్ ప్యాటర్న్, అది ఒక సైకిల్, అదొక ఆనందం అనుభూతి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనమ్మా. సీ పాప చాలామంది మెగాస్టార్ యువరత్న బాలకృష్ణ గారితో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పండుగలో పోటీ అనేది రాస్తున్నారు. నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో పోటీ లేదు, యువరత్న బాలకృష్ణతో పోటీ లేదు. నేనే వాడే నో పోటీ, వాట్ ఈస్ పోటీ? బట్ నాకు పోటీ ఉంది. ఎవరితోనో తెలుసా? ఎవరితో అండి? జయసుధ గారి నటనతో. పండగకి పోటీ జయసుధ గారి నటనతో నా పోటీ. 2 కోడి పుంజులు పంజాలాట జయసుధ గారి నటనతో పోటీ. కాబట్టి ఇద్దరులో ఎవరు నెగ్గామనేది సినిమా జనం చెప్తారు. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక పాట నేను చూసాను అన్నాను కదా, అది చాలా బాగుంది. సో ఇంకా ఎన్ని పాటలు ఉంటాయి? మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి నాకంటే ఈయనే బాగా చెప్తారు. ఉందా జ్ఞాపకం ఉందా అని ఒక సాంగ్ ఉంది. సో ఈ సాంగ్ వచ్చి నాకు ఇప్పుడు నేను ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేశాను కాబట్టి ఆర్ నారాయణమూర్తి గారు సాంగ్స్ అంటే మా టోటల్గా డిఫరెంట్గా చేయాలి అంటే కూడా ఆ రిస్క్ కూడా తీసుకోరు. అందు కాబట్టి నా ఈ డువెట్ సాంగ్ ఇట్లా ఏంటి మధ్యలో ఆయన నారాయణమూర్తి గారు సాంగ్ టైప్ వచ్చేస్తున్నాను, నెత్తురు నాకు షూటింగ్ అప్పుడు ఒకటే ఇదేంటి ఉందా జ్ఞాపకం ఉంది అని మెల్లిగా పాడుతున్నాం. సడన్ నెత్తురు ఇదెక్కడండి బాబు, ఇది డ్యూయట్ సాంగ్ లో మధ్యలో ఇదే సార్, ఏంటి సార్ ఇది ఇట్లా ఉంటే నాకు ఒకటే నవ్వు షూటింగ్లో అయితే ఒకటి లేదండి నేను అది కామెడీ చేసి ఏంటండి ఇంత ఇట్లా అంతా పాడతారా డ్యూయట్ సాంగ్లో అంటే, లేదు జయసుధ గారు నా సాంగ్ మీరు కొంచెం మీరు చేయండి అలా పిచ్చ నవ్వు ఆ సాంగ్ అంటే. కానీ అది స్క్రీన్ మీద చూసినప్పుడు అంటే మనం ఓవరాల్ ఆ రోజు మేము ఏ రోజుకి ఆ రోజు షూటింగ్కి వెళ్తాం, మధ్యలో వేరే సినిమాకి లేకపోతే ఖాళీగా ఉండో లేకపోతే ఎక్కడో వెళ్ళేసి వస్తాం. కరెక్ట్గా పాట వస్తుంది, పాట వచ్చేటి ఇదేంటి పాట ఇలాంటి ఇదేంటి అలా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఫుల్ సాంగ్ చూసినప్పుడు ఆ డబ్బింగ్తో పాటు ఆ క్యారెక్టర్ ఆ సీన్స్తో పాటు చూసినప్పుడు చాలా అంటే 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా. సో ఆ క్యారెక్టరైజేషన్ ఎక్కడ మారకుండా పాటలో సడన్గా చాలా ఓకే రొమాన్స్ అన్నది ఉండాలి, బట్ ఆ రొమాన్స్ ఉంటూ బట్ సేమ్ టైం ఆ క్యారెక్టరైజేషన్ ఎక్కడ పోకుండా టిపికల్ నారాయణమూర్తి గారు టైప్ ఆఫ్ ఇది స్టైల్ ఉంటుంది. ఆ సాంగ్ అనేది చాలా బాగుంది. ఆ సాంగ్ చూడడానికి ఇట్ వాస్ వెరీ నైస్. అదే వస్తుంది మాకు, గ్రీన్ శారీలో మీరు ఉంటారు, రకరకాల ఏదో ప్రయత్నం కూర్చోబెట్టాలి కదా జనాన్ని, రెడ్ గ్రీన్ ఆరెంజ్ అన్నిట్లో వచ్చాం. అంటే కొంచెం అది ఒక టిపికల్ ఒక ఫార్ములాతో తీసుకున్నాం కాబట్టి మా ఏజ్ లో మేము అలా కలర్ చీరలు ఇప్పుడు కూడా అలాగే కట్టుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. బట్ నైస్ ఆ సాంగ్ నేను ఇట్లా ఉండదేమో అంత బాగుండదేమో అనుకున్నాను నేను, బట్ స్క్రీన్ మీద చూసేటప్పుడు మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే మీరు చెప్పండి ఇంకా ఎలాంటి సాంగ్స్ వినగలుగుతాం అంటే మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎర్రజెండెన్నీయలో మీ స్టైల్ సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేము. మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ గుర్తొస్తుంది ఎర్రజెండెన్నీయలో సాంగ్. చూడమ్మా ఆ పాట రాసింది అల్లం వీరన్న గారు, సంగీతం పాడింది ఉందిమ శ్రీనివాస్ గారు. అదొక అజరామమైన పాట. అది కార్ల్ మార్క్స్ దస్ క్యాపిటల్లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పాడో ఎవడ శ్రమ ఫలితం వాడు దక్కాలనేది ఆ మహోన్నత ఆశయాన్ని ఆ పాట ద్వారా చెప్పాడు మహానుభావుడు. అదొక అజరామమైన పాట అయిపోయిందమ్మా. సో మా సినిమాల్లో నా సినిమాలో ముఖ్యంగా ఈ ప్రజాకవులు వాళ్ళ బాణీలు వాళ్ళ పాటలు సెల్యూట్ టు దోస్ గ్రేట్ పీపుల్ పోయిట్స్ రైట్. అయితే ఈ సినిమాలో ఉద్యమ నేపథ్యంలో ఆ పాటలు ఉంటాయి. ఇందులో పోలీస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్, నిజాయితీగల పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా గొప్ప పాట గోరుటెంకర్ గారు రాశారమ్మా. ఎస్ ఉందమ్మ శ్రీనివాస్ మళ్ళీ బీభత్సంగా సంగీతం చేశాడు, బ్రహ్మాండంగా పాడాడు, నేను యాక్ట్ చేశానమ్మా. ఏ రకంగా అయితే మేడే ఉత్సవాల్లో కానీ అనేక ఫంక్షన్స్లో కానీ అనేక మీటింగుల్లో కానీ ఉద్యమాల్లో కానీ ఎర్రజెండ ఎన్నీలో పాట ఎలాగేస్తారో ఈరోజు మళ్ళీ
ఈ పోలీస్ ప్యారేడ్లో, జాన్యువరి 26 రిపబ్లిక్ డేలో, ఆగస్ట్ 15 నాడు ఇలాంటి ఉత్సవాల్లో పోలీసులు గొప్పతనం చెప్పే టైంలో పోలీసులం అనే పాట మళ్ళీ వేస్తారమ్మ. సో ఆ రకంగా అతని జన్మ నా జన్మ, అల్లం వీరన్న గారు, గోటెంకన్ గారి జన్మ ధన్యమమ్మ. సో చాలా గొప్ప పాటలు ఈ సినిమాలు ఉన్నాయి. ఊరిక పాటలు ఏంటని అడగండి, మీరు చూడండి. అంతే అంటారు. ఓకే, నేను చూస్తాను. మంచిదమ్మా. అలాగే క్లైమాక్స్ సాంగ్ కూడా మాది, ఎలక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, బాగుంటుంది. అది కూడా అందరు ఎంజాయ్ చేస్తారు, ఇద్దరు పోటా పోటీ కదా. సుద్దాల సూతేజ్ గారు రాశారమ్మా. అది కూడా మంచి. ఇందాక ఉందా జ్ఞాపకం ఉందా అన్న పాట రాసింది, క్లైమాక్స్ పాట రాసింది కూడా సుద్దాల సూతేజ్ గారమ్మ. సో ఇందులో ఏంటంటే మేడంకి నాకు ఒక కాన్ఫ్రంటేషన్ ఎలక్టోరల్ సిస్టంలో కూడా ఆ దశలో పోటాపోటీగా వారి సిద్ధాంతాలు వారు, నా సిద్ధాంతాలు చెప్పుకుంటూ సాగే పాట మరి. సో ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య గారిని మేము ఎలా చూస్తాం అసలు? అంటే సమాజం మీద పోరాడుతూ, నల్లధనం మీద పోరాడుతూ ఉండే హెడ్ కానిస్టేబుల్ అయినా అంతే. డెఫినెట్గా హెడ్ కానిస్టేబుల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ మంచి చేయాలని అనుకుంటారు. ఎవరు చాలా నాకు ఎక్కువ నేను గౌరవిస్తున్న ఒక ఇది అది అని ఏమంటారు తెలుగులో, పోలీస్ వ్యవస్థ. సో దాంట్లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇది ఇట్స్ వెరీ, అంటే అన్ని షేడ్స్ కలిగిన పోలీస్ వాడు ఎలాంటి ఇవన్నీ ఎదుర్కొంటాడో, ఫేస్ చేస్తాడో. సో అలాంటి అన్ని సన్నివేశాలు సినిమాకి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో ఇంకా ఎవరెవరిని చూస్తాం మేము ఈ సినిమాలో? చాలా మంది ఉన్నారు. వైవిజయ్ గారు చాలా ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ తను చేసింది. వైవిజయ్ గారు మళ్ళీ నాకు మదర్గా. అలా ఉన్నారు చలపతిరావు గారు, వైవిజయ్ గారు, సమీర్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఇంకా జయప్రకాష్ రెడ్డి గారు, గారిని ఆయన క్యారెక్టర్ కూడా తమాషాగా ఉంది, గమ్మత్తుగా ఉంది. ఓకే. 2-3 సీన్స్ చేశాను, ఐ ఎంజాయ్డ్ ఆయనతో పాటు సీన్స్. మళ్ళీ ఆయనకి సపరేట్ గా ఉంటాయి ఆ సీన్స్. నాకు పెద్దగా ఆర్టిస్టులు తెలియదు వాళ్ళు ఎవరున్నారో, బట్ నా వరకు వీళ్ళందరూ వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ ఆల్సో. వెల్ అంటే దీంట్లో కంప్లీట్ లైక్ దీంట్లో కామెడీ కూడా ఉంటుంది. కామెడీ ఉంటుంది. అంత ఫస్ట్ హాఫ్ లో మేమే కామెడీ మా ఇంట్లో, మా ఇద్దరు సీన్ లో మేమే కామెడీ, లైటర్ వెయిన్ అదంతా సీన్స్ అని సరదాగా ఉంటుంది. ఓకే. సో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో, అన్ని రకాల. సినిమాకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ సినిమాలో ఉంది. ప్రతి సీన్ మిమ్మల్ని కూర్చోబెడుతుంది అంతే. అంతే ఐ మీన్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నవరసాలతో సమ్మిళితమైన సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఓకే. మీరు ఎవరిగా ఇంటికి వెళ్ళారనుకోండి, మంచి బ్రహ్మాండంగా సంక్రాంతి భోజనం పెట్టారనుకోండి, ఏం పెడతారు? పప్పు, దప్పడం, అప్పడం, గారి, బూరె, సమస్తం ఉంటుంది చూడండి, పాయసం. అలాంటి సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఓకే. పైగా సంక్రాంతికి వస్తుంది మాకు. సో మా ఇంట్లో భోజనంతో పాటు థియేటర్ లో కూడా ఈ భోజనం చేయాలని మాకుంది. సో మేమందరం థియేటర్కి వస్తున్నాం కాబట్టి ఇది విను. సంక్రాంతి పండుగ అంటే తెలుగు జాతి మొత్తం చేసుకునే చాలా పెద్ద పండుగ, రైట్? ప్రపంచపరంగా కొత్త పంటలు వచ్చే మకర సంక్రాంతి పర్వదినం ఏమవుతుందో, ఆ టైం ఏమవుతుందో దానికోసం దీనికి మకర సంక్రాంతి పర్వదినం అని చెప్పారమ్మా. వైకుంఠ ఏకాదశి, ఇది రైతుల పండుగ. ఎస్, ఇది పెద్దల పండగ, అల్లుళ్ళ పండగ, పంటల పండగ, అన్నిటిని మించి కోళ్ళ పందాల పండగ, సినిమాల పండగ. కరెక్ట్. సో ఉల్లాసంగా, ఆనందంగా, ఆహ్లాదంగా అందరూ కూడా ఆ సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు. మా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య కూడా దయదలిసి ఈ సంక్రాంతి పండుగ కేవలం కొద్ది మంది జీవితాల్లోనూ సంక్రాంతి కాదు, వెలుగు కాదు, అందరి జీవితాల్లో కూడా వెలుగునిచ్చే మా తల్లి ఈ పండుగ. మా సినిమాలు కూడా జనం బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, మమ్మల్ని కూడా గుండెలో పెట్టుకుని దయదలుస్తున్నారు అన్న ఆశని ఆ భగవంతుడు, ఆ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మాకు కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్. ఈ సంక్రాంతి చాలా అంటే అందరూ, అంటే సంక్రాంతి అన్నది మనం ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఫ్యామిలీతో అందరూ సరదాగా సెలబ్రేట్ చేసుకోవడం, రైతులు, ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కానీ సినిమా
పరంగా చెప్పాలంటే సినిమా ఈ అభిమానులకు కూడా ఈ సంక్రాంతి చాలా మోస్ట్ మెమొరబుల్ సంక్రాంతి అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, అన్ని పెద్ద సినిమాలే, ఏ సినిమాకి ఆ సినిమా పెద్ద సినిమానే. సో అన్ని థియేటర్స్లో అన్ని సినిమా చూడాలి, ఒకటే కాదు, ప్రతి రిలీజ్ అయిన ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్ని సినిమా చూడాలి. అలాగే ఈ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, పోలీసుని వచ్చేస్తున్నారు, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఈయన చెప్పినట్టు అన్ని ఇట్స్ ఎంటర్టైనింగ్, సేమ్ టైం మెసేజ్ ఓరియంటెడ్, పక్కా మసాలా మాస్ సినిమా అది. సో డెఫినెట్ గా అందరూ ఎంజాయ్ చేస్తారు, యంగర్ జనరేషన్ కూడా దే విల్ లైక్ దిస్ మూవీ. ఎలా అంటే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సక్సెస్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఫిలిం గురించి ఆర్ నారాయణమూర్తి గారు, జయసుధ గారు చెప్పిన విశేషాలని. మరి ఈ సినిమా సంక్రాంతి పూట మీకు మంచి విందు భోజనంలా మీ అందరి ముందుకు వస్తుందని చెప్పారు నారాయణమూర్తి గారు. మరి ఈ సినిమాని చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. మరి ఇలాగే మరొక సెలబ్రిటీతో కలుసుకుందాం. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.